నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 నెలల వ్యవధిలో అధికార మార్పిడి జరిగింది. ప్రజలు అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్షంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలోకి తెచ్చారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు విధ్వంసాలు జరిగాయి. ఇక ప్రభుత్వాలు మారిన తర్వాత రాజకీయాలు అభివృద్ధి కూడా తారుమారైంది. ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ తెలంగాణలో రాజకీయాలు చేస్తుంటే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టింది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభంలో గుడ్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సమిష్టి నిర్ణయాలు, అందరినీ కలుపుకుపోయే తత్వంతో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ ను కట్టడి చేయడంలో ఇప్పుడు తడబడుతున్నారు. బీఆర్ఎస్ దూకును అడ్డుకోవడంలో రేవంత్ తో పాటు ఆయన మంత్రులు కూడా వెనకబడుతున్నారు. ఒకేసారి 4-5 కేసుల విచారణ జరుగుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఏమాత్రం బెదరడం లేదు. రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేస్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేతలు, మూసి ప్రక్షాళన పేరిట ఇల్లు కూల్చడం రేవంత్ సర్కార్ కు మైనస్ గా మారాయి. పరిశ్రమలు, పెట్టుబడులు సాధించకపోవడంతో బీఆర్ఎస్ నేతలు రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొండగల్లులో ఫార్మా కంపెనీకి భూసేకరణ విషయం బీఆర్ఎస్ ను అడ్వాంటేజ్ గా తీసుకుంది. దాడి చేసింది బీఆర్ఎస్ నేతలే అయినా మళ్ళీ తమకే దెబ్బ తాకినట్లు ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన నేతృత్వంలో ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీలో అభివృద్ధి ఊపందుకుంది. గత విధ్వంసం నుంచి ఏపీ రికవరీ అవుతుంది. ఇక ఇదే సమయంలో కూటమి సర్కార్ వైసీపీ నేతలను ఓ ఆట ఆడుకుంటుంది. టామ్ అండ్ జెర్రీలా రెండు పార్టీల మధ్య రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణలో వైసీపీకి ఎమ్మెల్యే బలం ఉంది, కానీ ఏపీలో వైసీపీకి ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో వైసీపీని అధికార టీడీపీ తరుముతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.